పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు 20 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై విపక్షాల అభిప్రాయాలను కోరేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్తో పాటు విపక్షాలు పాల్గొని శీతాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను సూచించారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడడంతో కాస్త చల్లబడిన రాజకీయ వాతావరణం రేపటి నుంచే మరోసారి వేడెక్కనుంది. కారణం రేపటి నుంచే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై అధికార ప్రతిపక్షాలు సన్నద్దమవుతున్నాయి. మరోవైపు ఈ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. రేపటి నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లుతో పాటు విపత్తు నిర్వహణ సవరణ బిల్లు, గోవా రాష్ట్రం బిల్లు, ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లులను కూడా ప్రవేశపెట్టనుంది. అంతేకాకుండా రైల్వేస్ సవరణ బిల్లు, బ్యాంకింగ్ చట్టాల బిల్లుతో పాటు కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక చమురు క్షేత్రాల నియంత్రణ, అభివృద్ధి సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లు, రాష్ట్రీయ సహకారీ విశ్వవిద్యాలయాల బిల్లులను కూడా రేపటి నుంచి జరగనున్న శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. పంజాబ్ కోర్టుల సవరణ బిల్లు, మర్చెంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లుతో పాటు ఇండియన్ పోర్ట్స్ బిల్లు కూడా సభ ముందుకు తీసుకురావాలని మోదీ సర్కార్ భావిస్తోంది. రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటు ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్స్ తో సమావేశమయ్యారు. ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి ఎంపీలు జైరాం రమేష్, ప్రమోద్ తివారీ, కె సురేష్ తో పాటు జేడీయూ ఎంపీ ఉపేంద్ర కుష్వాహా ఇతర నేతలు హాజరయ్యారు. అలాగే టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేడీ సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్సభ, రాజ్యసభ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాజ్నాథ్ సింగ్ కోరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై అఖిలపక్ష సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. అదానీ గ్రూప్ పై అమెరికా మోపిన లంచం ఆరోపణలు, మణిపూర్ హింస పరిస్థితులు తదితర విషయాలపై ఈ సమావేశంలో చర్చించాల్సిందిగా కాంగ్రెస్ పట్టుబట్టింది. దేశంలో పెరుగుతున్న కాలుష్యం, రైలు ప్రమాదాలు వంటి విషయాలపైన చర్చించాలని కాంగ్రెస్ పార్టీ నేత ప్రమోద్ తివారీ కోరారు. అఖిలపక్ష భేటీ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ఈ నెల 25 నుంచి మొదలై డిసెంబర్ 20 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతాయన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న సమావేశాలు జరగవని తెలిపారు. పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కిరణ్ రిజిజు వెల్లడించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీలు సైతం పార్టీ నేతలతో సమావేశమై చర్చిస్తున్నాయి. దీంతో సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.